పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధినేత్రి జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో జరగనున్న జమ్మూ కశ్మీర్ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ప్రకటించారు. కేంద్రపాలిత ప్రాంతాల్లో తమ పార్టీ అజెండాను నెరవేర్చలేనన్న ఆమె ఆ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 12,000 మందిపై ఉన్న ఎఫ్ఐఆర్లను రద్దు చేసినట్లు తెలిపిన మెహబూబా ప్రస్తుతం అలాంటి పరిస్థితులు ఉన్నాయా అని ప్రశ్నించారు. తన సర్కారు కాల్పుల విరమణను అమలు చేసినట్లు వచ్చేవారు అమలు చేయగలరా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క ఎఫ్ఐఆర్ను కూడా వెనక్కు తీసుకోలేకపోతే ఇక ఆ పదవిలో ఉండి ఏం చేయగలమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారమంతా గవర్నర్ చేతిలో ఉంటే తమ అజెండాను ఎలా పూర్తి చేస్తామన్నారు. తమకు అజెండా ఉందన్న ఆమె కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీల పొత్తు కేవలం అధికారం కోసమే అని విమర్శించారు. జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్నంత వరకు ఎన్నికలకు దూరంగా ఉంటారన్న నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఉమర్ అబ్దుల్లా తన నిర్ణయంపై యూటర్ను తీసుకుని ఎన్నికల్లో బరిలోకి దిగనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో మెహబూబా నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.